అమెరికాను కుదిపేసిన అతిపెద్ద సెక్స్ కుంభకోణం కేసులో అనేక మంది ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్తో పాటు బ్రిటన్ యువరాజు ఆండ్రూకు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు వార్తలు రావడంతో తనకున్న రాయల్ టైటిల్ను కూడా ఇటీవల ఆండ్రూ వదులుకున్నారు. ఈ క్రమంలోనే బ్రిటన్ రాజు చార్లెస్ III తన సోదరుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటినీ తొలగించారు. దీంతో పాటు ఆయన్ను బలవంతంగా ఇంటి నుంచి పంపించేసినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే దివంగత రాణి ఎలిజబెత్ రెండో కుమారుడు చార్లెస్ తమ్ముడు ఆండ్రూ. కాగా జెఫ్రీ ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణం కేసు పత్రాల్లో ఆయన పేరు వెలువడినప్పటి నుంచి ఆండ్రూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తన రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ యార్క్ను ఆండ్రూ వదులుకున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ ఆండ్రూకు ఉన్న అన్ని రాజ్య బిరుదులు, గౌరవాలు, అధికారాలను రాజు చార్లెస్ తొలగించారని బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కొంది. ఆయన ప్రస్తుతం లీజుకు తీసుకుని ఉంటున్న లండన్లోని విండ్సర్ ఎస్టేట్ను కూడా ఖాళీ చేయాలని అధికారిక నోటీసులు పంపినట్లు వెల్లడించింది. దీంతో ఆండ్రూ తూర్పు ఇంగ్లండ్లోని సాండ్రిగ్ హోమ్ ప్రైవేట్ ఎస్టేట్లోకి మారతారని తెలిపింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆండ్రూ పలుమార్లు తిరస్కరించిన విషయాన్ని కూడా బకింగ్హామ్ ప్యాలెస్ ప్రస్తావించింది. అయినా ఈ చర్యలు అనివార్యమని రాజు భావిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్, రాణి కెమిల్లా కుంభకోణంలోని బాధితుల వైపే ఉంటారని స్పష్టం చేసింది. కాగా ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన వర్జీనియా గ్రిఫీ అనే బాధితురాలు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసింది. 17 ఏళ్ల వయసులో బ్రిటన్ యువరాజు ఆండ్రూ తనపై 3 సార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఆండ్రూ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వచ్చారు. ఇటీవల గ్రిఫీ రాసిన నోబడీస్ గర్ల్ అనే పుస్తకం విడుదల నేపథ్యంలో ఆండ్రూ పేరు మరోసారి చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆండ్రూపై కఠిన చర్యలు తీసుకునేందుకు బ్రిటన్ రాజు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటినీ తొలగించడంతో పాటు ఆయన్ని బలవంతంగా ఇంటి నుంచి పంపించేసినట్లు సమాచారం. రాజకుటుంబం పరువును కాపాడడానికి వ్యవస్థీకృత నేరాలపై తమ వైఖరిని తెలియజేయడానికే బకింగ్హామ్ ప్యాలెస్ స్పష్టం చేసింది.